వాణిజ్య పంటలను పండించే రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై భారీ సబ్సిడీ ఇవ్వనుంది. మెదక్ జిల్లాలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 2025-26 సంవత్సరానికి జిల్లాల వారీగా డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ యూనిట్లకు సంబంధించి టార్గెట్లను పెట్టుకుంది. వాణిజ్య పంటలను సాగు చేసే ఆసక్తి ఉన్న రైతులు మైక్రో ఇరిగేషన్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ స్కీమ్ తో మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు అధికారులు. జిల్లాలో ఏడాది 2500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు లక్ష్యాన్ని పెట్టారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు ఏటా ఎకరానికి 4200 చొప్పున మొత్తం 4 ఏళ్లకు 16800, మొక్కలపై 11000 రాయితీ ఇస్తుంది సర్కార్. ఆయిల్ పామ్, జామ, మామిడి, డ్రాగన్ ఫ్రూట్ వంటి వాణిజ్య పంటలను పండించే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, బీసీలకు 90% సబ్సిడీ, ఇతరులకు 80% సబ్సిడీ ఇవ్వనుంది. రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం కింద బొప్పాయి, మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో సాగుకు రాయితీ ఇస్తుంది. హైబ్రిడ్ వెజిటబుల్స్ నారు సరఫరా, పువ్వుల తోటల సాగుకు సబ్సిడీ ఉంది. కూరగాయలు సాగు చేసే రైతులకు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నుంచి నాణ్యమైన హైబ్రిడ్ కూరగాయల నారు సరఫరా చేస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో పండ్ల తోటలకు, దీర్ఘకాలిక పంటలకు నీటి తడులు అందించడానికి 20-20/3 మీటర్ల సైజు కల 20 ఫార్మా పాండ్స్ నిర్మించేందుకు అవకాశం ఉంది. దీనికి 75,000 రాయితీ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు పండిస్తున్నాం. ఈ ఆధునిక కాలంలో ఈ డ్రిప్ అని, స్ప్రింక్లర్లు కానీ తెలియక మేము కాలువల ద్వారానే పంటలు పండించే వాళ్ళం కూరగాయలు. అయితే ఇప్పుడు మాకు తెలిసిన ఏంటి అంటే ప్రభుత్వం రైతులకు స్ప్రింక్లర్లు గానీ, ఈ డ్రిప్ సిస్టమ్ గానీ 90% బీసీలకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 100% సబ్సిడీ ఇస్తుంది. మొక్కలకు అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగజేసి నేల ఉష్ణోగ్రతలు నివారించడానికి, భూమిలో తేమ నిల్వ ఉంచడానికి మల్చింగ్ పద్ధతి చాలా ఉపయోగకరం. ప్రస్తుతం 50% రాయితీపైన 85 ఎకరాలకు ప్లాస్టిక్ మల్చింగ్ అందుబాటులో ఉంది. మల్చింగ్ వేసుకున్న రైతులకు ఎకరానికి 8000 సబ్సిడీ ఉంటుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంతో తీగజాతి కూరగాయలు పండించడానికి, పందిళ్ల నిర్మాణానికి 50% రాయితీ ఇస్తారు. గరిష్టంగా ఒక రైతుకు 2.50 ఎకరాల వరకు ఎకరాకు 1,00,000 రాయితీ సదుపాయం ఉంది. జిల్లాలో 50 ఎకరాల విస్తీర్ణంలో పందిళ్ల నిర్మాణానికి సబ్సిడీ మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కూరగాయలు అనేవి మేము కాలువల ద్వారా పండిస్తుంటే అలాంటప్పుడు మేము చాలా వాటర్ కూడా వేస్ట్ అవుతుండే. ఇప్పుడున్న ప్రభుత్వం అనేది డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు రాయితీ మీద బీసీలకు అండ్ ఎస్సీ, ఎస్టీలకు అందిస్తా అనే మాట చెప్పడం చాలా సంతోషకరం. మాకు ఇలా అందించడం వల్ల కూడా మేము వాటర్ వేస్టేజ్ అనేది కాదు. ఇప్పుడు ఇలాంటి మేలు చేసే పథకాలు ఇంకా రైతులకు ఇంకా చాలా చేయాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్ర వెదురు మిషన్ తో రైతుకు అదనపు ఆదాయం చేకూర్చే విధంగా పొలం గట్ల మీద వెదురు సాగు చేపట్టేందుకు ఛాన్స్ ఉంది. ఇందుకు 50% రాయితీ, ఎకరాకు గరిష్టంగా 130 మొక్కల వరకు రాయితీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 1500 మొక్కలను కేటాయించారు. జిల్లాలో మామిడి తోటలను 50 ఎకరాల్లో, జామ 30, నిమ్మ 10, బొప్పాయి 25, డ్రాగన్ ఫ్రూట్ 10, అవకాడో 12.5, కూరగాయలు 75, ఉల్లిగడ్డ 12.5, పువ్వులు 25 ఎకరాల్లో సాగు చేసేలా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు హార్టికల్చర్ ఆఫీసర్లు. ఈ సంవత్సరము మెదక్ జిల్లాకు సంబంధించి 2500 ఎకరాలలో ఆయిల్ పామ్ ని భౌతిక లక్ష్యంగా కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఆయిల్ పామ్ తోటల్ని పెట్టుకుంటారో ఆ రైతులందరికీ కూడా 2500 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇవ్వడానికి కూడా భౌతిక లక్ష్యాన్ని కేటాయించడం జరిగింది. డ్రిప్ తో పాటు మిగతా కూరగాయ పంటలకు గానీ, వ్యవసాయ పంటలకు గానీ, మిర్చి పంటకు గానీ దీనికి సంబంధించి కూడా మనకు 1500 ఎకరాలలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ని భౌతిక లక్ష్యంగా కేటాయించడం జరిగింది. పండ్ల తోటలైనటువంటి మామిడి తోటలకు, జామ, నిమ్మ, సపోటా ఇలాంటి పండ్ల తోటలన్నింటికి కూడా 350 ఎకరాలలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ని మన జిల్లాకి కేటాయించడం జరిగింది. సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలంటున్నారు జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్లు. తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు తమ పరిధిలోని ఉద్యాన అధికారులను లేదా మెదక్ కలెక్టర్లోని ఉద్యాన శాఖ జిల్లా ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్తగా పండ్ల తోటలు పెట్టి రాయితీ పొందే రైతులు వారి పేర్లను సంబంధిత ఏఈఓ దగ్గర రైతు బంధు పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెబుతున్నారు అధికారులు.